నటి మాధవిలతపై కేసు, పలు యూట్యూబ్ ఛానళ్లపై సైతం సాయిబాబాపై తప్పుడు ప్రచారం చేసినందుకు షిర్డీ సాయి భక్త ఐక్యవేదిక ఫిర్యాదు, నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం అంటూ చూస్తాను. సో ఇలాంటి ఉన్మాదులు తయారయ్యారు. నేను ఇంతకుముందు చెప్పిన సాయిబాబా గురించి నాకు కూడా తెలియదు, ఈ న్యూస్లో ఇందులో ఉంటుంది విషయం. ఇలాంటి ఉన్మాదులు తయారైనరు. ఈ ఉన్మాదులు ఏం చేస్తున్నారంటే సాయిబాబా చరిత్ర తెలియదు వీళ్ళకు. సినిమాలలో అవకాశాల కోసం ఎంతకన్నా తెగిస్తారు వీళ్ళు. ఇక నేను అవన్నీ చెప్పాను, లోతులోకి పోను, కానీ ఇక అవన్నీ చెప్తే బాగుండదు. మళ్ళీ చెప్తే మళ్ళీ మీరు అట్లన్నారు ఇట్లా అంటారు. అవన్నీ నేను అందుకే ఆ జోలికి పోను. కాకపోతే ఇక్కడ చెప్తున్నాను, వీళ్ళకు తెలివి ఉండదు, చదువు ఉండదు, జ్ఞానం ఉండదు. ఒక ఉన్మాదత్వంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఉన్మాదంతో వ్యవహరిస్తే ఈరోజు ఇట్లా తయారయ్యారు వీళ్ళంతా కూడా. సాయిబాబా ఎవరు, ఆయన యొక్క చరిత్ర ఏంది, ఆయన ఏ సాంప్రదాయం నుంచి వచ్చిండు? ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సాయిబాబా భక్తుడే. మరి ఆయన విమర్శిస్తారా? ఆయన కూడా తిడతారా? మరి మీరు చెప్పండి. ఈరోజు గోరఖ్నాథ్ కదా, ఆ నాథ్ సాంప్రదాయం నుంచే సాయిబాబా రావడం జరిగింది. సాయినాథ్ మహారాజ్ కి జై అంటారు తప్ప సాయిరామ్ కి జై అనరు, లేకపోతే సాయిబాబాకి జై అనరు. గుర్తుపెట్టుకోండి, సాయినాథ్ మహారాజ్ కి జై అంటారు కదా. ఎందుకు సాయినాథ్ మహారాజ్ అని ఎందుకంటారు? నాథ్ అనేది ఒక నార్త్లో ఉన్నటువంటి ఒక హిందుత్వవాదంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, అది గోరఖ్పూర్ సంబంధించిన సాంప్రదాయం. ఆ సాయినాథ్ అనేటువంటి సాంప్రదాయమే, నాథ్ సాంప్రదాయమే. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ కూడా అదే సాంప్రదాయం వచ్చిండు. సో సాయిబాబాకు ఏ విధంగానైతే ఆయన కట్టుబొట్టు ఉంటుందో, మీరు బాబా యోగి ఆదిత్యనాథ్ కూడా అదే కట్టుబొట్టు ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళందరూ కూడా ఒకే సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకు ఒక అది ఉంటుంది, నియమ నిబంధనలు ఉంటాయి వీళ్ళకు, ఈ నాథ్ సాంప్రదాయం ఉన్న వాళ్ళకి. అది తెలుసుకోండి ముందు. షిరిడి సాయిబాబాట ఫకీర్ అని అంటారు. ఫకీర్కి మీనింగ్ తెలుసా? షిరిడి సాయిబాబా అల్లా మాలిక్ అంటాడు. అల్లా మాలిక్ మీనింగ్ తెలుసా వీళ్ళకి? ఎవరికీ తెలియదు వీళ్ళకి. అల్లా మాలిక్ అనగా ముస్లింలో ఉన్నటువంటి ముస్లిం దేవుడు ఎవరుతున్నారో అల్లా అనుకుంటారు. అది కాదు కదా. అల్లా మీనింగ్ ఏందో తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర ఏ ప్రభుత్వం పాలిస్తూ ఉంది? బీజేపీ ప్రభుత్వం పాలిస్తూ ఉంది. మరి బీజేపీ ఎందుకో మరి అక్కడ సాయిబాబా మందిరం మీద ఎందుకో రచ్చ చేస్తలేదు? మీరే ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? ఈరోజు షిరిడి సాయిబాబా నుంచి అట హజ్కి నిధులు వెళ్తున్నాయట. నిధులు ఎట్లా వెళ్తున్నాయి? షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఎవరు చైర్మన్? బాంబే హైకోర్టు జడ్జి కదా. సిఓ ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి కదా. ఈరోజు కంచి పీఠం నుంచి ఇటు షిరిడి సాయిబాబాకు చాలా సత్సంబంధాలు ఉంటాయి కదా. అలానే చాలా పీఠాలతోటి సత్సంబంధాలు ఉంటాయి కదా. మరి ఆ పీఠాలు టార్గెట్ చేస్తారా మీరు? ఈరోజు గోరఖ్నాథ్ టార్గెట్ చేస్తారా? యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ చేస్తారా? లేకపోతే మోహన్ భగవత్ని టార్గెట్ చేస్తారా? ఎవరు ఈ ఆదిత్యనాథ్ వాళ్ళ గురువు? ఎవరు? ముస్లిం కాదా? ఆదిత్యనాథ్ గురువు ఎవరు? ఒక ముస్లిం కాదా? మరి ఆయన యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ చేస్తారా? చెప్పండి. నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పండి చూద్దాం. ఏది చేత కాదు మీకు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పలు సందర్భాలు ఇప్పుడు సాయి భక్తులు అని చెప్పేసి ఆయన వచ్చి నా యొక్క రిటైర్మెంట్ ఆర్ఎస్ఎస్ చీఫ్గా రిటైర్ అయిన తర్వాత నేను వచ్చి బాబా సన్నిధానం చేసుకుంటా అని చెప్పి చెప్పింది కదా. బాబా సేవలో సాయిబాబా సేవలో ఉంటా అని చెప్పింది కదా. మరి మోహన్ భగవత్ మీరు విమర్శిస్తారా? చెప్పండి చూద్దాం. ఇదంతా ఏంటంటే సాయిబాబాను కావాలని టార్గెట్. సాయిబాబా ఎక్కడ, ఆయన జననం ఏంది, ఆయన పుట్టుక ఏంది, ఆయన పెరిగింది ఏంది, ఆయన ఏ కల్చర్లో పెరిగిండు, ఆయన ఎందుకు ఎట్లా అయిండు, ఇది ఒక్కసారి తెలుసుకుంటే మీకు జ్ఞానం వస్తుంది. ఆయన ఎక్కడ తపస్సు చేసిండు, షిరిడీలో ఏ బండ మీద తపస్సు చేసిండు, ఆ బండ మీద ఇంతకుముందు ఎవరు తపస్సు చేసారు, ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. చరిత్ర మీరు కొంత చదివితే ఆ సాయిబాబా ఊరికి వెళ్తే తెలుస్తుంది. ఈరోజు దీనిపైన వీళ్ళు చిల్లర చిచోరా ఉన్మాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాయిబాబా గురించి మాట్లాడితే ఈరోజు పెద్ద ఎత్తున కేసులు అయితే ఉన్నాయి. దీన్ని అసలు ఇలాంటి వాళ్ళని వదలొద్దు. ఖచ్చితంగా వీళ్ళపైన చాలా సీరియస్ కేసులు పెట్టాలి. సో ఒకసారి చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కొంతమంది యూట్యూబర్లు కావాల్సుకొని సాయిబాబా మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు తెలియదు, ఏ చరిత్ర తెలియదు, ఏం తెలియదు, ఉన్మాదత్వంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. సరూర్ నగర్ పిఎస్లో అయింది ఇది, కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో సెక్షన్స్ 352, 353 అది ప్లస్ 335 బిఎన్ఎస్ యాక్ట్ కింద మొత్తానికైతే 4వ తారీఖు నాడు అయింది కేసు. సో దానికి సంబంధించినటువంటి షిరిడి సాయి భక్త ఐక్యవేదిక సరూర్ నగర్ వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. విషయం ఏం తెలుసా? షిరిడి సాయి భక్త ఐక్యవేదిక సరూర్ నగర్లో కేసు పెట్టింది కదా, అసలు ఇక్కడ కాదు. షిరిడి సాయి ట్రస్ట్ ఏదైతుందో షిరిడిలోనే వీళ్ళపైన కేసులు బుక్ అయినాయి. వీళ్ళందరిపైన ఆధారాలతో సహా అన్ని ఉన్నాయి. అక్కడ అరెస్ట్ చేస్తారు, ఇక్కడ కూడా అరెస్ట్ చేస్తారు వీళ్ళని. నో డౌట్ అలా నో డౌట్, ఎట్టి పరిస్థితులను ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. కోర్టును చూడ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్
రంగారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అంటూ చూస్తాను. రిక్వెస్ట్ టు అకార్డ్ పర్మిషన్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ టు ఫైల్ ఛార్జ్ షీట్ రిగార్డింగ్ అని చూస్తున్నాం. పిటిషన్ ఫ్రమ్ షిరిడి సాయిబాబా భక్త అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి కంప్లైంట్ ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, ఇది షిరిడి సాయి భక్త ఐక్య వేదిక అంటూ చూస్తున్నాం. సో విషయం, షిరిడి సాయిబాబా ఆశలతో షిరిడి సాయి భక్త ఐక్య వేదిక సవినయంగా మనవి చేస్తున్న విన్నపములు చూస్తున్నాం. ఇటీవల కాలంలో షిరిడి సాయిబాబా జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలను, సాయిబాబా మందిరాలపై దుష్టశక్తుల విష ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ఏర్పడినదే షిరిడి సాయి భక్త ఐక్య వేదిక. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కోటాను కోట్ల సాయి భక్తులను, నిత్య శోభాయమానంగా వెలుగొందుతున్నటువంటి సాయి మందిరాలను చూసి అసూయతో ఓర్వలేని కొన్ని దుష్ట శక్తులు ఒక ప్రణాళికబద్ధంగా సామాజిక మాధ్యమాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సత్య ప్రామాణికమైనటువంటి వాస్తవాలను ముందుంచి విష ప్రచారకుల నోళ్లు మూయించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సాయిబాబా మందిరాలు, సాయి తత్వ ప్రచారకులు, సాయి భజన మండలు సంఘటితమై షిరిడి సాయిబాబా ఐక్య వేదికగా ఆవిర్భవించాయి. షిరిడి సాయిబాబా సంస్థాన్ సిఓ గోరక్ష మహాదేవ్ గాడిల్కర్ ఐఎస్ గారు అనేక సందర్భాల్లో వివరణ ఇస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సాయిబాబాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు పూర్తిగా వాస్తవాలని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై షిరిడి సాయి సంస్థాన్ పోలీసులు కేసులు పెడుతున్నారని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా షిరిడి సాయిబాబా జరుగుతున్నటువంటి విష ప్రచారం వలన కోట్లాది మంది సాయి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భక్తులు మానసిక శోభకు గురవుతున్నారు. ఆధునిక సాంకేతికతను మరియు కృత్రిమ మీద ఉపయోగించుకొని సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి దుష్ప్రచారాల వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీకు తెలియదు కాదు. ఇది చట్టప్రకారంగా పూర్తిగా విరుద్ధమైనది అంటూ చూస్తా ఉన్నాం. సో గురువులమని, మత ప్రచారకులమని చెప్పుకునేటువంటి కొంతమంది సంకుచిత భావాలతో, స్వార్థ ప్రయోజనాలతో పనిగట్టుకొని అభూత కల్పనలతో చేస్తున్నటువంటి ఆధారరహిత విష ప్రచారం వల్ల కోట్లాది మంది షిరిడి సాయి భక్తులు నిత్యం మనోవేదన చెందుతూ ఈ అరాచకాన్ని ఎలాగైనా నిర్వహించాలని సామూహిక ఆశయంతో ఈ సమస్యలను ముందుకు తీసుకురావడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తమరి దృష్టికి ఈ విషయాలు తెలపరుస్తున్నాం. షిరిడి సాయిబాబా కోట్ల మందికి ఆరాధ్య దైవం, సద్గురువుగా భావించి పూజిస్తారు. నిత్యం ఆరాధించే ఇష్ట దైవాన్ని అనరాని మాటలతో దూషిస్తే, అసత్య ప్రచారాలతో, దుర్భాషలతో అవమానిస్తుంటే భక్తులతో సహనం నశిస్తుంది. సనాతన ధర్మంలో, హిందూ సమాజంలో తమ గురువును దైవంగా ఆరాధించమని శాస్త్రాలను బోధిస్తున్నాయి. షిరిడి సాయి భక్తులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది పనిగట్టుకొని తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నటువంటి విష ప్రచారం వల్ల హిందూ భక్తుల మధ్య ఐక్యమత్యంగా ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మత సామరస్యంతో ఉన్న భక్తుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఈ దుష్ట శక్తుల విష ప్రచారం చట్టపరంగా సమర్థవంతంగా ఎదుర్కొని సమూలంగా నిర్మూలించకపోతే ఈ శక్తులు మరింత చెలరేగి మున్ముందు సమాజంలో అత్యంత ప్రమాదకర మరియు విపరీత దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. కావున మా మనవిని ఫిర్యాదుగా స్వీకరించి ఈ సమస్యను అత్యంత ప్రధానమైనగా గుర్తించి ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతాలతో, ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా భక్తి మార్గంలో జీవించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుతున్నట్టు చూస్తున్నాం. సో శ్రీ షిరిడి సాయిబాబాపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ హోల్డర్ల వివరాలు ఇందుతో జతపరుస్తున్నాం మరియు వారు పోస్ట్ చేసిన వీడియోల లింకులు కూడా పోలీస్ శాఖ ఈమెయిల్కు పంపుతున్నామంటూ చెప్పడం జరిగింది. సో ఇది ఇచ్చినటువంటి కంప్లైంట్. దీని బేస్గా ఈరోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఎవరు? ఇక్కడ సరూర్ నగర్ పోలీసులు. సో ఇలాంటి వాళ్ళను కేవలం మీరేదో విచారించడం కాదు, వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం ఏమున్నాయంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్స్ హూ ఆర్ స్ప్రెడింగ్ డిఫమేటరీ కంటెంట్ అగెన్స్ట్ శ్రీ షిరిడి సాయిబాబా ఆర్ ఎన్క్లోజ్ హియర్ విత్ చూసినట్లయితే, ఒకటి యూట్యూబ్ ఛానల్ గోవింద సేవ, అడ్మిన్ నేమ్ వచ్చేసి సత్యభామట, ఈమె మొదటి పేరుంది ఇందులో. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది. యూట్యూబ్ ఛానల్ 2 హైందవుడు అంటూ చూస్తాను కాంటాక్ట్ నెంబర్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆకాష్ భారత్ వాసి హిందూ హైందవుడు హ్యాస్ హిజ్ కాంటాక్ట్ నెంబర్. సో యూట్యూబ్ ఛానల్ అమృత సిద్ధి హైందవులు హ్యాస్ హిజ్ కాంటాక్ట్ నెంబర్. యూట్యూబ్ ఛానల్ అహం బ్రహ్మాస్మి. సో ఇట్లా పనిగట్టుకొని ఇంతమంది ప్రచారం చేస్తున్నట, ఇంతమంది పనిగట్టుకొని చూస్తాను. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జానకి రామ్ కాస్మిక్ యూట్యూబ్ అట, ఇదొకటి. సో ఆ తర్వాత 7 యూట్యూబ్ ఛానల్ రాధా మనోహర్ దాస్. ఈయన కాషాయం వేసుకొని, అసలు సన్యాసి అనేటువంటి వ్యక్తి ఎంత నిష్టగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి, ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉండాలి వాళ్ళ స్పీచ్లు. కానీ ప్రజల పైన భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఈయన యొక్క
అది ఉంటుంది. సో ఈయన ఎవరు, రాధా మనోహర్ దాస్, ఆయన కూడా ఇన్స్టాగ్రామ్ ఐ మనోహర ఆయన మీద కూడా అయింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ సూర్య అకొండి ఆయన పైన కూడా అయింది. సో పదో యూట్యూబ్ ఛానల్ భారత వర్ష అడ్మిన్ దువ్వాడ సాయి ప్రసాద్ ఆయన పైన అయింది. ఇన్స్టాగ్రామ్ మాధవిలత సనాతని అట, మాధవిలత సనాతని అట, ఆమె పైన అయింది కేసు. ఆ తర్వాత సనాతన సోదరుడు ఆయన పైన అయింది. తర్వాత పార్వతి హిందూ ధర్మ ఆయన పైన, ధర్మస్వామి ఆయన పైన. ద లింక్స్ ఆఫ్ ద వీడియోస్ దట్ దే హ్యావ్ పోస్టెడ్ ఆర్ ఆల్సో బీయింగ్ సెంట్ త్రూ అఫీషియల్ ఈమెయిల్, హెన్స్ కంప్లైంట్ రిక్వెస్టెడ్ ఫర్ నెసరీ యాక్షన్ యాజ్ పర్ ద above content which was received on 26/11/2025 made a GD ఎంక్వైరీ అంటూ చూస్తాను. సో మొత్తానికైతే వీళ్ళ పైన సరూర్ నగర్ కేసులో ఇంతమంది యూట్యూబర్ల పైన కేసులు అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు షిరిడి సాయిబాబా అనే ఒక ముస్లిం అని చెప్పేసి, ఫకీర్ అని చెప్పేసి హిందూ ఆలయాలను మసీదులుగా మార్చని చెప్పేసి, ఆ తర్వాత షిరిడి సాయిబాబా ట్రస్ట్ నుంచి హజ్కు నిధులు వెళ్తున్నాయని చెప్పేసి రకరకాల ప్రయత్నం చేసి ఆయన పైన బురదలేయటం ప్రయత్నం చేశారు. సో ఇక్కడ హిందూ సాంప్రదాయంలో ప్రతి దేవుడు కూడా గురువు ఉంటాడు. అంటే దేవుడి కంటే గురువు కొంత అగ్రస్థానంలో ఉంటాడని చెప్పేసి చరిత్ర మనకు పురాణాలు వేదాలు చెప్తున్నట్టు విషయం. సో దానిలో భాగంగానే షిరిడి సాయిబాబా ఒక గురువుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ దేవుడిగా కొలిచారు. ఆలయాల్లో ఒక రకమైనటువంటి ఆచారాలు ఉంటాయి. మీరు చూడండి, ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళండి, శివుని ఆలయంకి వెళ్ళండి, అక్కడ ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఇక్కడ సాయిబాబా మందిరం అంటారు, టెంపుల్ అనరు. మీరు చూడండి, షిరిడి సాయిబాబా మందిరం అంటారు. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది, మందిరాలకి ఇటు వీటికి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి తెలియదు, చరిత్ర తెలియదు, ఆయన గురించి తెలియదు, ఏం తెలియకుండా ఈరోజు గుడ్డిగా ఆయన ఒక ఫకీర్ అని చెప్పేసి, ఆయన ఒక ముస్లిం అని చెప్పేసి విపరీత ప్రచారం చేస్తున్నారు. సో నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇదే సాయిబాబాను కొలుస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ బాబు విమర్శిస్తారా? ఇప్పుడు ఎవరైతే ఆదిత్యనాథ్, ఎవరైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన గురువు ఎవరు? ముస్లిం కదా. ఆదిత్యనాథ్, సాయినాథ్, ఈ నాథ్ సాంప్రదాయం నుంచి వాళ్ళు కదా వీళ్ళంతా. ప్లస్ ఈరోజు సాయిబాబా ఏ విధంగానైతే డ్రెస్సింగ్ ఉంటుందో అదే విధమైన డ్రెస్సింగ్ ఈరోజు ఆదిత్యనాథ్ ఉంటుంది. మరి ఆదిత్యనాథ్ కూడా ఫకీర్ అవుతారా? ఆదిత్యనాథ్ కూడా ముస్లింగా పనిచేసిన వాడు అవుతారా? చెప్పండి చూద్దాం. దీన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా? నాకు ఎందుకో ఒక రకమైన లేయర్ ఈరోజు యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ చేయడానికి ఏమన్నా ఈ బేసిక్ ఇదంతా వాడుతున్నారా అనేటి ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఒకసారి లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి. సో దానిలో భాగంగానే ఆదిత్యనాథ్ టార్గెట్ చేస్తున్నా సాయిబాబా ముసుగులో అనేది కూడా ఒక ఆలోచన కలుగుతా ఉంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు ఎందుకు చూడాల్సిన అవసరం అయితే ఉంది.